వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే వివాహాలు పెద్దలు కుదుర్చినవైనా లేదంటే వారికి నచ్చిన వారిని చేసుకున్న లవ్ మ్యారేజెస్ అయినా విడాకుల వైపు తొందరగా వెళ్ళిపోతున్నారు నేటి యువత. దేనికోసం అంటారు సార్? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అవునండి, మనం చూస్తున్నప్పుడు సొసైటీలో మీరు చెప్పినట్లుగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా పెళ్ళైన 3 months 6 months 1 year లోపల విడిపోవడానికి ప్రయత్నం చేసి విడిపోతున్నారు కూడా. ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ విధంగా విడిపోతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళ మీద నెగిటివ్ ప్రభావం పడుతుందండి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా వాళ్ళకి కూడా. అది మంచిది కాదండి. మరి ఇంకో యాంగిల్లో చూసినా కూడా మరి 2 ఫ్యామిలీస్ మ్యారేజ్ జరగాలంటే ఎంతో పాపం డబ్బులు ఖర్చు పెట్టి మనం చూస్తున్నాం. ఈ మధ్య ఎంగేజ్మెంట్ సెరమనీ, ఆ సెరమనీ, ఈ సెరమనీ, చివరికి మ్యారేజ్ రిసెప్షన్, ఓకే, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళు పెళ్ళి ఎంత 3 monthsకే విడిపోతే మరి ఎంత నష్టం చూడండి. నష్టంతో పాటు నలుగురిలో కూడా తలెత్తుకోలేని ఇది ఫైనాన్షియల్ నష్టం. ఇది తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ వీళ్ళు మానసిక సమస్యలే పడిపోతారండి. అదే మరి సొసైటీ ఏమనుకుంటుందో మరి 2 కుటుంబాలు మానసిక సమస్యలు పడుతుంటారు. ఓకే, మరి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు, ఈ అమ్మాయిలో ప్రాబ్లం ఉందనుకుంటారు, లేదా ఆ అబ్బాయిలో ప్రాబ్లం ఉందనుకుంటారు. మరి విడిపోయారంటే మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ మ్యారేజ్ అవ్వాలని కష్టం కదా. మరి మిగతా వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా. కాబట్టి నా దగ్గర చాలామంది వస్తుంటారండి. నేను లాస్ట్ ఒక 7-8 monthsలో ఒక 6 to 8 ఫ్యామిలీస్ని ఈ విధంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా సెట్ చేశాను. వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు విడాకులు తీసుకునేవాళ్ళే. వాళ్ళ కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే అమ్మాయి నేను ఇతనితో కాపురం చేయాలి, నాకు డైవర్స్ కావాలంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్లాస్ వల్ల ప్రాబ్లం వస్తుంటుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఏదో విధంగా బయటపడాలన్న టైంలోకి వస్తున్నారు. అప్పుడు మేము వాటిని చక్కగా స్టడీ చేసి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్షన్ చేస్తే మళ్ళీ వీళ్ళు మంచిగా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే యువతలో ఈ వీళ్ళ ఫ్యామిలీ చెప్పినా వాళ్ళ ఫ్యామిలీ చెప్పినా వినని వాళ్ళు మీరు ఏ రకమైన కౌన్సిలింగ్ ఇస్తారు సార్? మీ మాట వినడానికి కారణాలు ఏంటంటే? ఆ కారణాలు ఏంటంటే ఇప్పుడు మేము అసలు వీళ్ళు విడిపోవటానికి కారణాలు ఏందో అది ఐడెంటిఫై చేస్తామండి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్తాం మీకు. అంటే ఈ కారణాలు వీళ్ళకి ఏది వర్తిస్తుందో దాన్ని పట్టుకుంటామండి, పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తాం. ఇప్పుడు ఫస్ట్ కారణం చూడండి. ఇవాళ మ్యారేజ్ చేసిన వాళ్ళకి ఎక్కువ మందికి అసలు పెళ్లి మీద సరైన అవగాహన లేదండి. పెళ్లి యొక్క ఇంపార్టెన్స్ లేదండి, తెలియదండి వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వయసు వచ్చింది, ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఇద్దరు ఒకటి కావాలన్న ఆదుర్త తప్పితే అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇటు అమ్మాయికి చెప్పరు, అబ్బాయికి చెప్పరండి. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ తెలియదో గొడవలు వచ్చినప్పుడు విడిపోవటం అనేది ఈజీ అయిపోతుందండి వాళ్ళకి. సో ఇదొక మెయిన్ ప్రాబ్లం అండి. ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. అసలు ఎంచుకోవటమే తప్పు ఉందండి. కొన్ని సందర్భాల్లో ఎంచుకోవటంలో తప్పు ఉంటుంది. నేను చాలా ప్రోగ్రామ్స్ చెప్తున్నానండి. ఇవాళ ఎలా జరుగుతుందంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి కల్లా ఏం చూస్తున్నారు? ఆస్తిపాస్తులు చూస్తారు, మంచి జాబ్ ఉందా, మంచి క్వాలిఫికేషన్ ఉందా, హైట్ బాగున్నాడా, ఇవి చూస్తారు. ఈ 4 బాగున్నాయి అనుకోండి, అమ్మాయి వాళ్ళు ఓకే చెప్పేస్తారు. అట్లా అబ్బాయి వాళ్ళు అమ్మాయికి వెళ్ళి ఏం చూస్తున్నారు? అందం చూస్తారు, ఆస్తిపాస్తులు ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. అందం చూస్తారు, ఆస్తిపాస్తులు చూస్తారు, బాగా చదువుకుందా కదా, వెనక మళ్ళీ ఇంకేమన్నా బాగున్నాయా, ఓకే ఇవి బాగున్నాయి, అమ్మాయి జాబ్ చేస్తుందా, ఓకే ఇవి 4 బాగున్నాయి అనుకోండి, వీళ్ళు ఓకే చేస్తారు. ఇప్పుడు పెళ్లి జరుగుద్ది. పెళ్లి జరిగిన తర్వాత ఇప్పుడు ఏమవుద్ది? ఈ అమ్మాయిల నెగిటివ్స్ అన్న బయటపడతాయి, లేకపోతే అబ్బాయిల నెగిటివ్స్ అన్న బయటపడతాయి. ఈ ప్రాబ్లం దారితీస్తలేదా? అంటే ఇక్కడ మేమేం చెప్తున్నామంటే సెలక్షన్ ప్రాసెస్లో ఏ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అని ఇంతవరకు పేరెంట్స్ తెలియట్లేదు, చేసుకున్నా కూడా తెలియట్లేదండి. అంటే ఏవి ఇంపార్టెంట్ అంటారు? ఏవి ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడండి, అమ్మాయి యొక్క ఆలోచన విధానం ఏంటి, అమ్మాయి యొక్క అలవాట్లు ఏంటి, అమ్మాయి అసలు కొన్ని విషయాల్లో ఆమె అభిప్రాయాలు ఏంటి, ఆమె లైక్స్ ఏంటి, డిజలైక్స్ ఏంటి, ఇవన్నీ కూడా అబ్బాయి పెళ్ళికి ముందే తెలుసుకోవాలండి. ఎందుకంటే రేపు కాపురం జరిగేది డబ్బులు అవసరమే కానీ వాటితో కాపురం జరగదు. అంటే మీరు ఇది పెద్దలు కుదిర్చిన వివాహం వరకు ఓకే, కానీ లవ్ మ్యారేజెస్లో ముందు నుంచే వాళ్ళు కమిట్ అయి ఉంటారు కాబట్టి తెలుస్తాయి ఒకరి అభిప్రాయం అని మనం అనుకుంటున్నాము. లేదంటారా? నేను చాలామంది లవ్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇచ్చానండి. ఈ లవ్ మ్యారేజ్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయి ప్లస్నే ప్రదర్శించుద్దండి, ఈ అబ్బాయి కూడా ప్లస్నే ప్రదర్శిస్తాడు.
ఓకే, ఎందుకంటే ఈ మధ్య ఒక లవ్ మ్యారేజ్ కేసు వచ్చింది, చక్కగా సాల్వ్ చేసేదాన్ని. ఓకే. వాళ్ళు ఏమవుతుందంటే నెగిటివ్స్ తర్వాత బయట పడతాయండి. లవ్ మ్యారేజెస్లో కూడా నెగిటివ్స్ బయట పెట్టరండి. మ్యారేజ్ అయిన తర్వాత ఒకటి వస్తాయి అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, లవ్ మ్యారేజ్లో ఈ కుర్రాడు ముందు ప్రామిస్ చేస్తాడు ఏమని, ఓ నేను మీ నాన్నకంటే మంచిగా చూసుకుంటా, మీ అమ్మకంటే మంచిగా చేస్తాడు. మరి పెళ్ళిన తర్వాత చేయడు. అవును. మరి అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, అతను అబద్ధం చెప్పినట్టే కదా, మోసం చేసినట్టే కదా. మరి ఈయన మోసం చేస్తానంటే ఆ అమ్మాయి తెలియదు కదా, అవును. ఆ మాట నమ్మేస్తుంది అనమాట. ఇతను చెప్పగానే నమ్మేస్తాడు అనమాట. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, అది లవ్ మ్యారేజ్ అయినా సరే, మేమేం చెప్తున్నామంటే రెండు పక్కల అసలు ఆలోచన విధానం ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంది, అలవాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఫ్యామిలీ వాళ్ళ వ్యూస్ ఏంటి. ఓకే, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోతుంది, హస్బెండ్ అంటే ఈ అమ్మాయికి ఎటువంటి యాటిట్యూడ్ ఉంది. కొంతమంది హస్బెండ్ అంటే చాలా చులకన యాటిట్యూడ్ ఉంటుంది, పెళ్లికి ముందే ఉంటుందండి. పెళ్లికి ముందే ఆ చులకన యాటిట్యూడ్ ఉంటుందండి. అది రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత మరి ఆ భర్తను చులకనగా చూస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటారా? ఆరు వయసు వరుస. కొంతమంది అబ్బాయిలకు అమ్మాయి అంటే చాలా చులకనగా ఉంటుందండి. ఆ విధంగా చూస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా. సో కాబట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్లో నచ్చటము, సూటబిలిటీ రెండు చూడాలండి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది అందరూ తెలుసుకోవాలండి, బాగా యాక్టివ్గా ఉన్న అమ్మాయిని ఒక సాఫ్ట్గా ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇది నడవదండి, కాపురం నడవదండి. చాలామంది ఏమనుకుంటున్నారు, ఆ అమ్మాయిని చురుగ్గా ఉంది కదా, ఫ్యామిలీ మొత్తం నెట్టుకొచ్చుంది అని చేస్తారండి. ఆ కాపురం నడవదండి. సాఫ్ట్గా ఉన్న అబ్బాయికి సాఫ్ట్గా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేయాలి. అంటే మిగతా పారామీటర్స్ చూసుకుంటా, అంటే నచ్చడం పారామీటర్స్, సూటబిలిటీ నేచర్ అండి. నేచర్ సూట్ అవ్వాలండి. ఎప్పుడైతే నేచర్ సూట్ కాదో ఇది ఆటోమేటిక్గా ప్రాబ్లం దారితీస్తుందండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి ఏంది పబ్లిక్ ఇలా అలవాటు ఉందనుకోండి, ఈ అబ్బాయి జెంటిల్మెన్ టైప్ అనుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి పబ్కి వెళ్ళాలంటుంది, ఇతను నేను రాను అంటాడు. ఇప్పుడు ఏమవుద్ది, అతను ఓల్డ్ ఫ్యాషన్ అంటే నీతో నాకు కుదరదు అన్నట్టుగా ప్రాబ్లంలో పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సెలక్షన్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ ఉండటం వలన తొందరగా బయటపడిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇంకొక మెయిన్ కారణం మేము అబ్జర్వ్ చేసింది, ఇటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళికి ముందే వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటాయి. అలా మనం చూస్తున్నాం కదా, ఫ్రెండ్షిప్ అని, లివ్ ఇన్ అని రకరకాలుగా గందరగోళం సృష్టించుకుంటున్నారు. మరి ఈ విధంగా పెళ్లి చేస్తున్నారు అనుకున్నాం కాసేపు. మరి ఇది తర్వాత మెల్లమెల్లగా ఏదో రోజు బయటపడుద్ది. సపోజ్ ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో రిలేషన్షిప్ ఉందనుకుందాం. వాళ్ళిద్దరికి ఏదో ఒక కారణం వల్ల మరి వీళ్ళ పేరెంట్స్కి నచ్చకనో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి జరగలేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళైనంత మాత్రం ఆ కుర్రాడు ఈ అమ్మాయిని వదిలిపెట్టాడండి. ఏదో విధంగా ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ పట్టుకుంటాడు, మళ్ళీ ఈ అమ్మాయి ఫోన్లు చేస్తుంటాడు. మరి సపోజ్ వీళ్ళు 3-4 years బాగా మూవ్ అయ్యి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయి మైండ్ అంటే ఆ అబ్బాయి ప్యాటర్న్స్ ఉంటాయి కానీ భర్త గురించి ఏముండదండి. ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ డామినేట్ చేస్తాయి అన్నమాట. మెల్లమెల్లగా సైడ్ ట్రాక్ అవుతుందండి. సైడ్ ట్రాక్ అయితే మరి భర్తకు తెలుస్తుంది కదా, తప్పకుండా తెలుస్తుంది కదా. మరి తెలిసినప్పుడు దీన్ని టాలరేట్ చేయగలరా? టాలరేట్ చేయలేరు. అందుకని మేమేం పేరెంట్స్కి ఏం చెప్తున్నామంటే, మీ అమ్మాయికి కానీ మ్యారేజ్కి ముందు ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటే వాటిని ముందు క్లియర్ చేయండి. ఓకే, క్లియర్ చేసిన తర్వాతే మ్యారేజ్ చేయండి. అంతేగాని మీకు ఏదో కారణం నచ్చలేదని పక్కన నెట్టేసేసి బలవంతంగా అమ్మాయికి పెళ్లి చేసినా అబ్బాయికి పెళ్లి చేసినా అది ప్రాబ్లం దారితీస్తుంది. అంతే కదండి. మరి రెండు కుటుంబాలు నష్టపోవాలి కదా, ఇది తెలిసి తప్పు చేయటం కదండి. అందుకని నేను చెప్తుంటే యంగ్ పీపుల్ తెలుసుకోవాల్సిందంటే, ఇవాళ ఈ ఫ్రెండ్షిప్ అని, ఈ లవ్ అని, రిలేషన్షిప్ అని చేరుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది తాత్కాలికమైన ఎంజాయ్మెంట్ అండి, లైఫ్ని పర్మనెంట్గా స్పాయిల్ చేసుకోవటం అండి. ఈ సంగతి వాళ్ళు తెలియట్లేదు. కాబట్టి మీకు మ్యారేజ్ ముందు ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటే సాధ్యమంతా వాళ్ళతో చేసుకోండి. చేసుకోండి, ఏ ప్రాబ్లం లేదు కదా. మంచిగా చూడ తర్వాత తెలుద్ది. మీరు అంతేగాని వేరే రిలేషన్ పెట్టుకొని వీళ్ళ పెళ్లి చేసుకొని వీళ్ళ మోసం చేసినట్టు చేసి తర్వాత బయటపడి గందరగోళం సృష్టించుకుంటారు. ఇది కరెక్ట్ కాదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇటు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏముంటాయి, డ్యూటీస్ ఏం పనులు చేయాలి, ఇది మెయిన్ థింగ్. ఇది ఎవరు నేర్పట్లే. ఇప్పుడు అమ్మాయి అనుకుంటుంది పెళ్లి చేసుకుని రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నేను రెస్టారెంట్ పెళ్ళి అవ్వచ్చు, ఏం చేయాల్సిన పని లేదు, హోటల్కి వెళ్ళొచ్చు, హోటల్కి వెళ్ళి తిరుగుతూ ఉండవచ్చు, ఈ రకరకాల ఆలోచిస్తారు. అట్లా నీ అబ్బాయి నాకు కూడా ఏం పని లేదు, అంతవరకు అమ్మానాన్ని చూసుకున్నారు కదా, నా వైఫ్ చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పనులు చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళు అమెరికాలో ఉంటారు కదా అనుకుంటారు. అమెరికా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు సర్వెంట్ని పెట్టుకోలేరు. ఇప్పుడు అంట్లు దోవాలి, ఎవరు దోవాలి, అక్కడ ఇది వచ్చింది అనమాట.
ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, నువ్వు కూడా షేర్ చేసుకోవాల్సిందే అంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు నేను చేయను అంటాడు. గొడవలు వచ్చేస్తాయి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విషయం, కానీ అక్కడ మరి ఈగోలు ఎక్కువైపోయి ఇప్పుడు ఈ కుర్రాడికి ఇప్పుడు అలవాట్లేదు, వాడు ఒకటే కొడుకుని గారాభంగా పెంచారు. ఇప్పుడు వచ్చి అండుదామని తోడు కదా, వంట చేయమని చేయడు కదా, ఇక అప్పుడు గొడవలు మొదలై ఒకరు తిట్టుకొని అవుతుంటారు. కాబట్టి మేము చెప్తున్నామంటే మ్యారేజ్కి ముందే అమ్మాయికైనా అబ్బాయికైనా బాధ్యతలు నేర్పండి. ఓకే, ఇప్పుడు నీ జీవితంలో ఒక అబ్బాయి వస్తున్నాడు, అబ్బాయి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి, నువ్వు వాటిని అర్థం చేసుకోవాలి. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా నువ్వు చక్కగా నలగటం నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఇద్దరికి చెప్పాలి, ఇద్దరికి చెప్పాలండి. అమ్మాయికి చెప్పాలి, అదే విధంగా అమ్మాయికి ఏమైనా చెప్పి అబ్బాయి కూడా అదే సేమ్ చెప్పాలండి. ఎందుకంటే ఇది ఈ మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ జర్నీ అండి. అంటే కొంతమంది అబ్బాయి తల్లిదండ్రులు ర్యాష్గా బిహేవ్ చేసిన సంఘటనలు కూడా ఉంటాయి. మావాడు మగాడు అన్న ఇది కూడా చూపిస్తుంటారు. ఉంటాయండి. మరి దానివల్ల కదా ప్రాబ్లమ్స్ వచ్చేది. కొంతమంది కొన్నిసార్లు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వస్తుంటాయి, కొన్నిసార్లు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వస్తుంటాయి. వీళ్ళిద్దరు బాగున్నా వాళ్ళు వస్తుంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ తెలియాలండి కంపల్సరీ. ఈ తెలియనప్పుడు విడిపోతారండి, ఆటోమేటిక్గా జరుగుద్ది అనమాట. ఇవి మేము నేర్పుతాం అనమాట. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు చూడండి, ఇందులో ఏ పాయింట్ వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంలో వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తాం అనమాట. నాలెడ్జ్ ఇచ్చి ఏ విధంగా చేసుకోవాలంటే మళ్ళీ కరెక్షన్ ముందుకు వెళ్తుంటారండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే పెళ్ళికి ముందు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయండి. మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఇది దాచిపెడతారండి, పెళ్లి చేసేస్తారు. ఎందుకంటే సమాజంలో కొంతమంది ఏమంటారంటే పెళ్ళి ఆటోమేటిక్ తగ్గిపోయింది అన్నట్టుగా చెప్తారండి. ఇటు అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మరి బ్రెయిన్ ఆల్రెడీ మెడిసిన్స్కి అలవాటు పడింది కదా, ఫస్ట్లో చాటుగా ఎట్లా మేనేజ్ చేస్తాం, కొంతకాలంతో మేనేజ్ చేయలేరండి. చేయకపోతే అప్పుడు ఆ లక్షణాలు బయటపడతాయి అన్నమాట. బయటపడినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, అప్పుడు వీళ్ళు చెప్పాల్సి వచ్చింది. మరి ఇది మోసం చేసినట్టే కదా. కాబట్టి పెళ్ళికి ముందు మీకు ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ ఇష్యూస్ క్లియర్ చేయండి. ఎందుకంటే మేము ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఎటువంటి ఓసిడి అయినా సరే, స్కిజోఫ్రీనియా అయినా సరే, బైపోలర్ అయినా సరే, డిప్రెషన్ అయినా ఏదైనా మంచిగా చేస్తాం. కరెక్షన్ చేసి మ్యారేజ్ చేయండి, అప్పుడు విడిపోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే కదండి. ఓకే, ఇదొకటి. ఇంకొక మెయిన్ రీజన్ విడిపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే నువ్వెంత అనుకుంటారు. ఇప్పుడు ఆ ఇంటర్ డిపెండెన్స్ ఎప్పుడైతే లేదో విడిపోవడానికి ఎక్కువ కారణం అవుతుందండి. యాక్చువల్గా ఇద్దరు జాబ్ చేస్తున్నారంటే అది ఫ్యామిలీకి మంచి ఉపయోగం అండి. ఇద్దరు ఇన్కమ్ వస్తుంది, ఒక ఇన్కమ్ జాగ్రత్తగా వాడుకున్నా ఇంకో ఇన్కమ్ సేవ్ చేసుకొని ఫ్యూచర్ యూజ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఈగో పెంచుకొని నేను ఆయన మాట అనేది ఏంటి, నేను ఎందుకు చేయాలంటే ఆ టైప్లో కొంతమంది అబ్బాయిలు కూడా ఎలా ఉన్నారంటే నువ్వు జాబ్ చేస్తున్నా, నీ శాలరీ మొత్తం నాకు ఇచ్చి నేను నీకు 2000 5000 ఇస్తాను నెలకు అంటాడు. అది ఆ అమ్మాయి ఒప్పుకోదు, ఇక్కడ గొడవ మొదలవుద్దండి. సో ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఈ డైవర్స్కి దారితీస్తుంది. అందుకని మేమేం చెప్తున్నామంటే తల్లిదండ్రులకి మీరు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఫస్ట్ మ్యారేజ్ ఇంపార్టెన్స్ నేర్పండి, సెలక్షన్ ప్రాసెస్లో జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్కి ఇంపార్టెన్స్ నేర్పండి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఎలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కేవలం హ్యాపీనెస్ ఏముంటుంది, ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నవారు ఆ యాంగిల్లో పెళ్లి చేసుకుంటారు. సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయండి. ఇండివిజువల్గా ఉన్నా ఉంటాయి, ఫ్యామిలీ చేసుకున్నా ఉంటాయండి. అసలు మనం ఉందే ప్రాబ్లం సాల్వ్ చేయటానికండి. అదేవిధంగా ఎటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే ముందుగా క్లియర్ చేయండి. ఏమన్నా అన్వాంటెడ్ రిలేషన్స్ ఉంటే వాటిని క్లియర్ చేయండి, లేదా వాటికే కనెక్షన్ ఇచ్చేసి క్లోజ్ చేసేసేయండి. అంతేగాని మోసం చేసి పెళ్లి చేస్తే తర్వాత రెండు వైపులా ప్రాబ్లమ్స్లో పడాల్సి వచ్చిందండి. ఈ కారణాల వల్ల త్వరగా విడిపోతున్నారండి. నేను చెప్పిన సొల్యూషన్స్ వాళ్ళు కనుక ఫాలో అయితే విడిపోవాల్సిన అవసరం లేదు. అంతేగా కాకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే మేము చక్కగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇస్తామండి. ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయి ఎలా కరెక్షన్ చేసుకోవాలి, అబ్బాయి ఎలా కరెక్షన్ చేసుకోవాలి విడివిడిగా ఇస్తామండి. విడివిడిగా ఇచ్చేసి తర్వాత వాళ్ళిద్దరికి కంబైన్ సెషన్ కూడా ఇస్తామండి. ఇక్కడ నుంచి హ్యాపీ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవి నేర్పామనుకోండి, ఇక లైఫ్లో వాళ్ళు వెనక్కి తిరగాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.